బాడీని కిందకి దించండి. ఏం జరిగింది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఏం జరిగిందో చూడలేదా? ఏయ్ మూవ్. అక్కడేం జరిగిందో చూసావా? అందుకే కదా సార్ చెయ్యెత్తింది. ఆగో! ఎవడ్రా నువ్వు? సత్య. గుర్తున్నానా? తప్పు జరగకుండా చూసేవాడిరా పోలీస్. నీలా తప్పుడు నా కొడుకు కాదు. హ్యాపీ జర్నీ. వాడిని చూస్తే గుర్తుపడతావా? ఈజీగా గుర్తుపడతాను. క్యారికేచర్ ఆర్టిస్ట్ని పిలవండి. వాడు ఎలా ఉంటాడు చెప్పు. ఆ లెఫ్ట్ కన్ను కొంచెం చిన్నగా ఉండాలి. అయిపోయింది సార్. వీడేనా? ఖచ్చితంగా వీడే. మళ్ళీ కేసులో ఏ అవసరం ఉన్నా నేను పిలుస్తాను. షూర్. ఏయ్, ఫీచర్స్ అన్ని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మర్చిపోయే మొహం కాదు సార్, అది చాలా దగ్గర నుంచి చూశాను. ఏంటి ఏసీపీ ఇలా వచ్చావు? ఇన్స్పెక్టర్ శ్రవణ్ చనిపోయాడు. యాక్చువల్లీ ఈ హత్య కూడా నీకు సంబంధించిందే. నాతో చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు ఏసీపీ. సెలబ్రిటీవి కదా. బై ద వే, వీటిని ఏమైనా గుర్తుపడతావా చూడు. రాంగ్ టైంలో కలిసేవరా. వీడు నాకు తెలీదు. నాకు తెలుసు. నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నాను. పెట్టుకో. నాకన్నా ఎక్కువగా ఇది నీకే అవసరం. ఇన్స్పెక్టర్ ఫోటో మీద 2 ఉందంటే దేవా 1 కదా. టేక్ కేర్ వీరు.
వీడింకా బతికే ఉన్నాడు. తీసుకురండ్రా. సత్య ఎక్కడా? కళ్ళు దుబ్బయ్యా? ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి బే. నేను చెప్పేది సత్య గురించేరా. ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? రేయ్, ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్. అది నా సొంత ఇల్లు. 10 months నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా. ప్రామిస్? వీడెక్కడ్రా? ఈయనెవరు సార్? ఆ ఇంట్లో ఇంకెవరుంటారా? వీళ్ళ మనుషులు వేసేవాడు నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను. ఏక్దా సింగిల్. స్టిల్ బ్యాచిలర్ ఏనో. రే, వీడు కాదు. ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆణ్ణి తీసుకురండి. అన్నా, ఆడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో? మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా. సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడుగాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్. ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయనది అన్నట్టే. రై, నోర్ముయ్యి. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్లో నేను ఒక్కడనే అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడీడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా. భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాయ్, వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వాడిని చూడాలన్నా చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వేసేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా. ఏం నటిస్తున్నావురా? అబ్బూ. వస్తానన్నా. సార్, నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. వీడు మన మాట్లాడగానే అన్నయ్య చూసుకుంటాడులే. అజ్జు, ఏంటి? వీరుభాయికి నచ్చిన అమ్మాయి దొరికింది. ఎక్కడ? రోడ్డు దాడుతోంది. నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయి రా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడని కూడా చూడడరా, చంపేస్తాడరా. తెలుస్తూనే కదా. ఐ మీన్ ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తేనే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రై, ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా. హలో అన్నా, దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసమని అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నాడేంటన్నా? రాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫొటోస్ పంపిస్తా. రేయ్, దేవా మనిషి ఎవడో ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, ఆ అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? షిట్! అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతా బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రై,
అసలు ఏం తెలుసా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? వేసేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు 2 మిగులుతాయి. ఒకటి నా దిల్కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయి పొజిషన్. రాయ్ రాయ్ అన్నా, మిగిలేది నీకు కాదు బే, నాకు. సారీ అన్నయ్య. అన్నయ్య, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని నాతో చెప్పుంటే నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా. ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆ ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. వద్దన్నయ్య. అన్నయ్య రేయ్, అన్నా తీసుకెళ్ళండి వీణ్ణి. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్. సారీ అన్నయ్య. అన్నయ్య ఇంకెప్పుడు చేయను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. నానా, చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలన్నా కనిపించొచ్చు. ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి. అన్నా, దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవాగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య, దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే. ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు. కుదిరితే వెళ్ళి కాపాడుకో. ప్లీజ్ రా. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు! అజయ్, అజయ్! మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక, వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా. ఇక మిగిలింది నువ్వే. వస్తున్నా.